Luke chapter 6, we'll read verses 27 and 28 for now. Then we'll meditate on that portion. Love your enemies. Luke chapter 6, from 27 to 36. We'll meditate, but we'll read verses 27 and 28. All of us together. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనము 28వ వచనం. But I say to you who hear, love your enemies, do good to those who hate you, bless those who curse you, pray for those who abuse you. 28 వరకు 27 and 28 are ఉండే. Let us look unto the Lord. Our Heavenly Father, I thank you and I praise you for giving us this opportunity to come to your throne of grace. Thank you, Lord, for blessing us and keeping us safe till this moment. There are many people in this world who are not seeing this moment, Lord. But you have kept us safe, Lord. You blessed us abundantly. And, Lord, you have brought us to your sanctuary. I thank you and I praise you for that. Lord, as we are meditating on Luke chapter 6, Lord, about love your enemies, Lord, please be with us. Lord, it's not me who is talking here, Lord, it's you. Let your Holy Spirit drive me, help me, Lord, and put your words only in my mouth. Lord, help us to edify the congregation and also to me as well, Lord. In the gracious name of our Lord, I submit this prayer. Amen. సో లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే ఇక్కడ నా యొక్క బైబిల్లో వాట్ వి సీ ఈస్ లవ్ యువర్ ఎనిమీస్, వి సీ దట్. సో దిస్ వన్ జీసస్ బిగిన్స్ హిస్ sermon. He taught, we know that there was Sermon on Mount in Matthew chapter 5, 6 and 7. In the similar lines, here also he was talking about, he was giving the sermon on the plain, not on the mountain, but it's on the plain. Like కొంచెం అది ఒక ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతంలో జీసస్ క్రైస్ట్ చెప్తున్నాడు, బోధ చేస్తున్నారు. సో ఆ బోధలో ఫస్ట్ వర్స్ ఆయన ఏం చెప్తున్నారంటే, అంతకుముందు మనం విన్నాము ఫ్రమ్ 20 to 26 చూస్తే జీసస్ వాజ్ టాకింగ్ అబౌట్ ద బ్లెస్డ్ వన్స్ అండ్ ద పీపుల్ హూ ఆర్ కర్స్డ్. ఆయన దీవెన పొందిన వాళ్ళకిను అలాగే శాపం గురించి ఫస్ట్ 20, 21, 22 దీవెనల గురించి, తర్వాత 24, 25, 26 ఏమో శాపం గురించి లాస్ట్ వీక్ మనం విన్నాం ఆ బ్రదర్ చెప్తున్నప్పుడు. సో కర్స్ అంటే ఓ టు ద పీపుల్ అంటే కర్స్ అన్నమాట, వాళ్ళ గురించి విన్నాం. సో ఇప్పుడు ఈ 27, 28 వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది మన ప్రతి బిలీవర్కి, వీఆర్ ఆల్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్. సో స్పెసిఫికల్లీ ఫర్ ద బిలీవర్స్, ఆయన యొక్క శిష్యులకి, మనం ఆయన యొక్క శిష్యులం కాబట్టి మనకి స్పెసిఫిక్గా ఆయన ఈ యొక్క సందేశం జీసస్ క్రైస్ట్ చెప్తున్నారు. ఏమని? ఫస్ట్ వర్స్ 26 చూస్తే ఈ పేరా మొత్తం అంటే 27 నుంచి 36 ఆ పేరా తీసుకుంటే అదంతా దేని గురించి అంటే, ఇట్ ఈజ్ అబౌట్ ద గాడ్స్ కింగ్డమ్. అంటే ఒక దైవజనుడు లేదంటే మనం ఆయన యొక్క శిష్యులుగా, మన దైవ కుమారులు, క్రీస్తు యొక్క శిష్యులుగా, ఆయన యొక్క కుమారులుగా మనం ఉన్నాం కాబట్టి మనము దేవుని యొక్క రాజ్యానికి వెళ్తే మన యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి, మనం హౌ వీ నీడ్ టు బి, వీ హ్యావ్ ఎర్న్డ్ సాల్వేషన్. మనందరం రక్షణ పొందాం, ఆల్మోస్ట్ అందరం. కానీ అదొకటే సరిపోతుందా? సరిపోదంట. ఇక్కడ ఆయన జీసస్ క్రైస్ట్ అదే చెప్తున్నారు. ఆయన డిస్ప్లేయింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క హృదయం మనం చూపించాలి అని ఈ యొక్క వాక్యంలో ఈ యొక్క పేరా 27 నుంచి 36 వరకు చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం చూడాల్సింది మెయిన్ ఏంటంటే, మన యొక్క ఇన్వర్డ్, మన యొక్క అంతర్గతంగా ఉన్న యాటిట్యూడ్, మనం బాహ్యంగా మనం ఏం చేస్తున్నామో చూపిస్తుందంట. చాలామంది ఏమంటారు, నీకు లోపలంతా ఇది ఉండబట్టే కదా అది బయటకు వచ్చింది అంటారు. అట్లా మనం దేవునిలో ఎదుగుతున్నాము, దేవుని యొక్క వాక్యం చదువుతున్నాము, దేవునికి ప్రార్థన చేస్తున్నాము, ఓకే.
ఆ చేస్తుంది మనం బయట హౌ వీ హ్యావ్ టు షో ఇట్ అవుట్, ద ఇన్వర్డ్, వాట్ వీ హ్యావ్ ఇన్ ద ఇన్వర్డ్ ఇన్సైడ్, దట్ హౌ యూ నీట్ టు ఎగ్జిబిట్ అవుట్ సైడ్ యాజ్ ఎ బిలీవర్. దట్ ఈస్ వాట్ వీ సీ. ఇప్పుడు కొంతమంది ఏంటంటే వన్ ఆఫ్ ద pastor was telling an example that he saw that one of the car in US only, on one of the car on the back side he has put one poster. It seems that in all things I see God. What did he write? ప్రతి విషయంలో నేను దేవుణ్ణి చూస్తున్నాను అని చెప్పి రాశాడంట ఒక బ్యాక్ సైడ్ కార్ మీద. అదే కారు మీద ఇంకో పక్కన రాశాడంట, నాకు చాలా కోపంగా ఉంది. ఎవరి మీద అంటే నా కొడుకుని యాక్సిడెంట్ చేసి చంపిన అతని మీద నాకు చాలా ద్వేషం ఉందని రాశాడంట. ఒక పక్కేమో ఇన్ ఎవ్రీథింగ్ ఐఎమ్ సీయింగ్ గాడ్ అన్నాడంట. ఇంకో పక్కేమో నేను ద్వేషిస్తున్నాను, నా కొడుకుని చంపినానని చెప్పి రాశాడంట. సో నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, బిలీవర్స్గా మనం కూడా ఎలా ఉంటామంటే, ఒక పక్కేమో దేవుడికి ప్రార్థన చేస్తా దేవునిలో ఉంటాం, ఇంకో పక్కేమో ద్వేషిస్తా లేదంటే కోపాలు తెచ్చుకుంటా యాంగర్తో ఉంటాం. సో దట్ విల్ సీ. సో వాట్ టుడే ద హోలీ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు అస్ అబౌట్ దీస్ వర్సెస్, వాట్ జీసస్ టోల్డ్ అండ్ హౌ యాజ్ ఎ బిలీవర్ we need to, what kind of behavior we need to have as a believer అనేది మనం చూద్దాం. ఓకే, సో ఈవెన్ ఇన్ బైబిల్ ఇన్ పాల్ కూడా, అపోస్తలుడైన అయిన పాల్ కూడా తిమోతికి అలాగే రాశాడు. ఏమని? మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ వీల్ హ్యావ్ పెర్సిక్యూషన్స్. అంటే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకి ఎన్నో ఇబ్బందులు లేదంటే ఎన్నో పెర్సిక్యూషన్స్ అనేవి మనకి ఉంటాయి. But it does not mean that as a believer in Christ, what we need to improve, we need to be an example that how we will love our enemies. So ఈ చాప్టర్ 6 verse 27లో ఫస్ట్ ఆయన ఏం చెప్తున్నారు? బట్ ఐ సే టు యూ హూ హియర్. ఆయన ఏం చెప్తున్నారంటే, ఎవరు నా మాట వింటారో అందరికీ ఏం చెప్తున్నాడు ఆయన? అలా చెప్పట్లా. జీసస్ ఈజ్ స్టార్టింగ్ విత్ but I say to you who hear. So as a believers in Christ, it is as a disciples of Christ, or as we know about Christ, as we know about God, what we need to do? First thing is we need to hear. That is why he is saying, but I say to you who hear. ఎవరైతే వింటారో వాళ్ళకి నేను చెప్తున్నాను అని చెప్తున్నాడు. చెప్పి ఈ 27 నుంచి 36లో మనం 3 things God was speaking to us about the commands of love. He was telling about the commands of kingdom love. అంటే దేవుని యొక్క రాజ్యంలో మనకు ఉండాల్సిన ప్రేమ ఎలా ఉండాలి, ఆ కమాండ్స్ ఏంటి, ఆ యొక్క ఆజ్ఞలు ఆయన ఏమిస్తున్నాడు అనేది ఫస్ట్ 2-3 వర్సెస్లో ఉంటుంది. తర్వాత అలాగే 28, 29, 30లోనేమో ఏముంటుందంటే, ఈజ్ గివింగ్ అస్ ద యాక్షన్స్ వాట్ వీ నీడ్ టు డూ. ఓకే, వీ గాట్ ద కమాండ్స్ ఫ్రమ్ అవర్ సేవియర్ అవర్ జీసస్ క్రైస్ట్, బట్ వాట్ ఈస్ ద యాక్షన్ వీ నీడ్ టు డూ, దట్ వీ విల్ సీ. అండ్ ఆల్సో ఆఫ్టర్ దట్ ఆయన సంబంధించిన ఆజ్ఞలు మనం ఎలా పాటించాలో చెప్తున్నతో పాటు థర్డ్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, ద కంటెంట్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ లవ్. అంటే దేవుని యొక్క రాజ్యంలో మనకి ఏముండబోతుంది, ఎలా ఉండబోతుంది అనే సారాంశం కూడా ఆయన ఇస్తున్నాడు అనమాట. సో ఫస్ట్ మనం తీసుకున్నట్టయితే లవ్ యువర్ ఎనిమీస్. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? బట్ ఐ సే టు యూ ఇన్ లూక్ చాప్టర్ 6 verse 27 he says that I say to you who hear, love your enemies. We know that many times we know that, okay, we love our children, we love our wife, we love our congregation, we love God, because many of them in the verses he said, love your God with all your heart. That is the first commandment what Jesus said we need to follow. But most importantly he says that here, love your enemies. లవ్ యువర్ ఎనిమీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. యాక్చువల్లీ ఇన్ దోస్ డేస్ ఇన్ జుడియిజం ఫర్ దెమ్
లవ్ యువర్ ఎనిమీ ఈజ్ లైక్ ఎ సిన్. అది ఒక పాపం. అక్కడ వాళ్ళకి యాక్చువల్లీ జుడియిజంలో వాళ్ళ యూదులు ఎనిమీస్ని లవ్ చేస్తే వాళ్ళొక పాపంలాగా ట్రీట్ చేసేవాళ్ళంట. అలా ఉండేది వాళ్ళ యొక్క బిహేవియర్. అసలు దే ఆర్ వెరీ అగెన్స్ట్ టు ద ఎనిమీస్. చాలా చాలా సందర్భాలు, చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి వాళ్ళు అగెన్స్ట్కి వెళ్ళింది. జీసస్ క్రైస్ట్ని సిలువ పైన పంపించడానికి కూడా మెయిన్. ఎందుకంటే ఆయన ఇలాంటి కమాండ్మెంట్స్ ఇచ్చాడు, ఇలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు కాబట్టి. సో ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఆల్సో ఇఫ్ యు సీ రైట్, ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 23 verse 4 and 5 I will read. It talks about, if you see your enemy, his donkey is under heavy burden, go relieve the donkey's burden and help your enemy. అక్కడ నిర్గమాకాండం 23:4-5 వచనాలు ఏమని చెప్తున్నాడంటే, ఆ గాడిద చాలా బర్డెన్తో ఉంది, దాన్ని రిలీవ్ చేయమన్నాడు నీ శత్రువుదైనా కానీ. అలాగే యోబు 31:29 కూడా ఏం చెప్తున్నాడు, హ్యావ్ ఐ రీజాయిస్డ్ అట్ ద ఎక్స్టింక్షన్ ఆఫ్ మై ఎనిమీ ఆర్ వెన్ ఈవిల్ బీఫెల్ హిమ్ నో ఐ హ్యావ్ నాట్ అలౌడ్ మై మౌత్ టు సిన్. చూడండి, ఇక్కడ యోబు కూడా పాపం చేయటానికి కానీ లేదంటే ఆయన చెప్పించటానికి కానీ ఒప్పుకోలేదంట యోబు 31:29. అలాగే సామెతలు 25:21 కూడా నీ శత్రువుకి దాహంగా ఉంటే ఆకలేస్తే ఆయనకి నీళ్ళు ఇవ్వండి, గివ్ హిమ్ వాటర్ టు డ్రింక్, ఇవన్నీ చెప్పాడంట. అలాగే లేవీకాండంలో కూడా ఇదంతా కలిపేసి ఏముందంటే లేవీకాండం 19:18 యూ షల్ లవ్ యువర్ నైబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. లవ్ యువర్ నైబర్, హీ వాజ్ టెల్లింగ్ అబౌట్ లవ్ యువర్ నైబర్. Even in this Luke chapter 10, in the Luke also in chapter 29, someone comes to him and asks Jesus, when some Pharisee or someone, he comes and asks, Jesus, you are telling that to love your neighbor, but I want to know who is my neighbor, he asks. Then Jesus gives an example of Good Samaritan. We know that, the example of Good Samaritan. And there he gives and he tells that, యు ఆర్ సపోజ్ టు లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ ద హార్ట్ అని చెప్పి అక్కడ క్రీస్తు చెప్తాడనమాట, యేసుక్రీస్తు. సో జీసస్ ఎసెన్షియల్లీ హీ వాజ్ టెల్లింగ్ దట్ యువర్ నైబర్ ఈజ్ సమ్వన్ హూ ఈజ్ లేయింగ్ డౌన్, హూ ఈజ్ ఇన్ ట్రబుల్, హూ ఈజ్ హ్యావింగ్ సమ్ సిచ్యువేషన్స్, హూ నీడ్స్ యువర్ హెల్ప్. అలా చెప్తున్నాడు నైబర్ అని అక్కడ జీసస్ క్రైస్ట్ ఒక ఎగ్జాంపుల్లో Luke chapter 10:29. సో ఇవన్నీ చెప్పి ఈవెన్ ఇన్ Romans 12:17 ఆల్సో హీ వాజ్ టెలింగ్ దట్ నెవర్ పే బ్యాక్ ఈవిల్ ఫర్ ఈవిల్, బికాస్ వాట్ గాడ్ సేస్ దట్ వెంజన్స్ ఈజ్ మైన్, ఇట్స్ నాట్ యువర్స్. దేవుడే చూసుకుంటాడు, వెంజన్స్ ఈజ్ మైన్, ఐ విల్ రీపే. హీ వాజ్ టెలింగ్ ఇన్ వేర్, అది ఎక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది 32-35. అది తెలుగులో పగ తీర్చుకున్నట నా వంతు అని ఉంటుంది కదా. సో హీ టెల్స్ దట్ గాడ్ టెల్స్ us that in the Bible that vengeance is mine, you are not supposed to take any vengeance, so you should not take evil for evil. కోపానికి కోపం తీర్చొద్దు. సో హీ టీచెస్ us. సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు క్రీస్తు, లవ్ యువర్ ఎనిమీస్, మన శత్రువుల్ని ప్రేమించమని చెప్తున్నాడు. హీ టీచెస్ us టు లవ్ దెమ్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ హీ వాంట్స్ టు యూజ్. ఇఫ్ యూ హ్యావ్ టు లవ్ దెమ్, వాట్ కైండ్ ఆఫ్ లవ్ యూ నీడ్ టు యూజ్? ఎవరికైనా తెలుసా? ఏ ప్రేమ మనం చూపించాలి? ఎగ్జాక్ట్లీ, అన్కండిషనల్ లవ్, అగాపే లవ్. 1 Corinthians chapter 13 ఉంటుంది అగాపే లవ్. ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్, బట్ ఇట్ సేస్ లవ్ యువర్ ఎనిమీస్ విత్ ఏ అన్కండిషనల్ లవ్. అసలు ఆ క్రీస్తు మనల్ని అన్కండిషన్గా ఎలా ప్రేమించి మన పాపాల కోసం ఆయన చనిపోయాడో, అలాగే మనల్ని కూడా ఆయన ఏమంటున్నారంటే అగాపే లవ్. వీ హ్యావ్ టు షో దట్ లవ్. ఎందుకంటే లవ్ ఈజ్
patient. Love is kind. It does not envy. It does not boast. Or it does not proud. We need to be selfless. మనం సెల్ఫిష్గా ఉండకుండా అన్కండిషనల్ లవ్తో ఉండాలంట. ఇది జరిగే పనేనా? అసలు సాధ్యమేనా మనకి? నాకు తెలిసి నాకైతే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇట్స్ హ్యూమన్ నేచర్, రైట్, ఫర్ ఎవ్రీబడి. బట్ స్టిల్ వాట్ ఈజ్ సేయింగ్, నాకు తెలిసి మనకి ఇది ఒక్కసారిగా రావాలంటే రాదు. బట్ వాట్ వీ నీడ్ టు డూ, ద అగాపే లవ్ ఈజ్ అన్కండిషనల్ లవ్. ఇట్స్ ఎ డీప్ లవ్. కాబట్టి మనం ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా ఆ యొక్క ప్రేమను మనం ఇంప్రూవ్ చేసుకోవాలంట మన లైఫ్లో. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ. బట్ అది కొద్దిగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ సాక్రిఫిషియల్ లవ్, ఈ అగాపే లవ్, అన్కండిషనల్ లవ్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? దట్ ఈస్ వాట్ పాల్ వాజ్ టెలింగ్ ఇన్ 1 Corinthians chapter 13 verse 4 and 7. ఒకసారి చూద్దామా? 1 Corinthians తెలుగులో చదువుతారా? 1 కొరింథీయులు chapter 13 verse 4 and 5. థ్యాంక్ యూ సిస్టర్. అది సో ప్రేమ, లవ్ ఇస్ పేషెంట్ అండ్ కైండ్. ఇట్ డస్ నాట్ ఎన్వీ ఆర్ బోస్ట్. ఇట్ ఈస్ నాట్ యారగెంట్ ఆర్ రూడ్. అలాగే ఇట్ డస్ నాట్ ఇన్సిస్ట్ ఆన్ ఇట్స్ ఓన్ వే. దాని అంతటికి అదే వెళ్ళదండి. ఇట్స్ నాట్ ఈజీలీ ప్రొవోక్డ్. అలాంటి ప్రేమ, దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ లవ్ గాడ్ కమాండ్స్ అస్ టు యూజ్ వెన్ వీ లవ్ అవర్ ఎనిమీస్. ఇన్ ద సేమ్ వే జీసస్ క్రైస్ట్ ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్, రైట్? ఒక ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పచ్చు? యోధా ఇస్కరియోతుని దేవుడు ప్రేమించాడు కదా. సేమ్ ఇప్పుడు యోధా ఇస్కరియోతుని కానీ, యోహాన్ని కానీ, ఆయన శిష్యులందరినీ పేతురుని కానీ అందరినీ ఒకేలా ట్రీట్ చేశాడు యేసుక్రీస్తు. ఈ డిడ్ నాట్ ట్రీట్ అన్ఈక్వల్. యేసుక్రీస్తుకి ముందే తెలుసు యోధా ఇస్కరియోత్ గురించి, అబౌట్ జూడాస్ ఇస్కరియోట్. బట్ స్టిల్ he loved everybody with the same love. That is what we need to show. The agape love, the unconditional love or sacrificial love. But how do we achieve that? We achieve that unconditional love. దానికి యేసుక్రీస్తు పక్కనే చెప్పారు. సేమ్ వర్స్లో, verse 27లో ఏం చెప్పారు? డూ గుడ్ టు దోస్ హూ హేట్ యూ. ఇది సెకండ్ కమాండ్. ఫస్ట్ కమాండ్ ఏమో లవ్ యువర్ ఎనిమీస్, నీ శత్రువులను ప్రేమించమన్నాడు. తర్వాత వచ్చి కమాండ్ 2 వచ్చి డూ గుడ్ టు దోస్ హూ హేట్ యూ. నిన్ను ద్వేషించే వాళ్ళకి కూడా మంచి చేయమంటున్నాడు. తెలుగులో ఏముంది అది? డూ గుడ్ టు దోస్ హూ హేట్ యూ. నిన్ను ద్వేషించే వారికి మేలు చేయాలంట. మనం ఎనిమీస్ని లవ్ చేయటమే కాకుండా వీ హ్యావ్ టు డూ గుడ్. అది పాసిబులేనా? చాలామంది, నా మటుకు నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో ఓకే వీళ్ళు ఇలా చేశారు కదా, టిట్ ఫర్ టాట్, నేను కూడా అలా చేద్దాము అన్నట్లు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ వాట్ క్రైస్ట్ వాస్ టెల్లింగ్ హియర్, ఈవెన్ దో వాళ్ళు నిన్ను ద్వేషించినా కానీ, నీ మీద పగ పెట్టుకున్నా కానీ, మనం ఏం చేయాలంట? వీ నీడ్ టు డూ గుడ్ వితౌట్ హోల్డింగ్ అగెయిన్స్ట్ ఎనీథింగ్ టు దెమ్. మన గురించి ఎవరైనా వాళ్ళు ద్వేషించినా, ఏదైనా తప్పుగా చేసినా కానీ మనం మాత్రం అది మన మనసులో పెట్టుకోకూడదు. మనం వాళ్ళని ద్వేషించకూడదు, మనం వాళ్ళపైన పగ పెంచుకోకూడదు. రోమన్స్ 12:20లో ఈ రోమన్స్ చాప్టర్, రోమీలు 12 చాప్టర్ మొత్తం ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ఫెయిత్, ఆ చాప్టర్ మొత్తం అదే ఉంటుంది. అక్కడ కూడా పాల్ వాట్ ఈ టెల్స్ అబౌట్ టు ద చర్చ్ అబౌట్ లివింగ్ సాక్రిఫైస్ ఈజ్ ఇన్ Romans chapter 12 verse 20 he says that
If your enemy is hungry, what you have to do? Feed him. If he is thirsty, give him a drink. For in doing so, you will heap coals on fire on his head. So, it does not mean that you have to hate him or barbecue him. What he was telling, even though they have hate on you, even though they are doing something against you, but still what you need to do? You should not oppose them. You should not have grudge on them. అది చేయాలంట. You have to do good to those who hate you. That is the second command he was telling. So the first command is love your enemies. The second command is do good to who hate you. Sometimes, suppose even in our congregation also, there might be chances that ఏదో జోక్లో ఏదోటి మాట అనొచ్చు. అన్న తర్వాత అదే పట్టుకుని ఓకే నన్ను ఇట్లా అన్నాడు కదా ఈ బ్రదరు, లేదా ఈ సిస్టర్ నన్ను ఇట్లా అంద కదా అని చెప్పి అదే మనసులో పెట్టుకుని ఆ హేట్ అంటే ఆ కోపం యొక్క స్వభావాన్ని మనం అదే కంటిన్యూ చేస్తూ ఉంటే మంచిది కాదనమాట. వాట్ వీ నీడ్ టు డూ? వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ వీఆర్ నాట్ హేటింగ్ దెమ్. అది ఎలా ఫస్ట్ మన ఇంట్లో రావాలి, తర్వాత మన కాంగ్రిగేషన్లో రావాలి, తర్వాత వీ విల్ బి ఏబుల్ టు ఎగ్జిబిట్ ద సేమ్ థింగ్ ఇన్ అవుట్ సైడ్ పీపుల్ ఆల్సో, వెదర్ దే ఆర్ అన్బిలీవర్స్ ఆర్ బిలీవర్స్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఇంప్రూవ్. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ వీ నీడ్ టు డూ గుడ్ టు దోస్ హూ హేట్ అస్. That is the second command he talks about here. And the third command he says is, bless those who curse you. ఏమని చెప్తున్నాడు తెలుగులో? బ్లెస్ దోస్ హూ కర్స్ యూ. తెలుగులో ఏముంది? నిన్ను శపించే వారిని దీవించమంటున్నాడు. వెరీ ఇంపార్టెంట్. శపించడం అంటే నువ్వు అలా అయిపోతావు ఇలా అయిపోతావు అదనే కాదు. శపించడం అంటే కోపంలో ఏదన్నా తిట్టినా కానీ వాట్ వీ నీడ్ టు డూ? బ్లెస్ దెమ్. వీ నీడ్ టు బ్లెస్ దెమ్ అంట. ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ ఇన్ అవర్ నేచర్ టు స్పీక్, రైట్? బట్ స్టిల్ మనం ఏం చేస్తాం? మెనీ ఆఫ్ ద టైమ్స్ విల్ ట్రై టు రిటాలియేట్. ఓకే, వెన్ సమ్మన్ సేస్ దట్, ఓకే, వెన్ సమ్మన్ స్కోల్డ్స్ అస్ విల్ ట్రై టు రిటాలియేట్. ఓకే, వెంటనే అనేయాలి మాట. అనేస్తేనే మనకి మనసు చల్లబడుతుంది. బట్ హియర్ ఈ సేయింగ్ దట్ బ్లెస్ దోస్, జీవించమంటున్నాడు. వెన్ దే కర్స్ యూ, వాళ్ళు చెప్పించినా కానీ నువ్వు జీవించాలంట. ఇది సంథింగ్ పాసిబుల్? ఇవన్నీ అసలు పాసిబుల్ ఏవైనా? నాట్ పాసిబుల్. బట్ స్టిల్ వాట్ వీ నీడ్ టు డూ? వీ నీడ్ టు slowly we have to get there. We have to improve day by day when we are. That is what the messages are every Sunday. These are all exhortation messages. What for? To encourage the congregation so that we get encouraged in our faith. As a believer in Christ, we get encouraged. That is what we need to, because we need to develop the Christ-like character. That is what is important. We need to demonstrate that in our day-to-day life. Instead of attacking someone who curses or being aggressive on them, what we need to do? At least if not today, tomorrow or day after, in our life what we need to do is, we need to improve on that. Bless Yalanda. So in the same Romans 12:14 also it says that, bless those, even Apostle Paul, he was telling that again. He was reiterating the same one there also in Romans 12:14, if you see, right? Bless those who persecute you. మనల్ని బాధించే వాళ్ళని బ్లెస్ చేయమంటున్నాడు అక్కడ కూడా. కర్స్ చేసే వాళ్ళని కాకుండా బాధించే వాళ్ళని కూడా. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డెవలప్. సో వీ షుడ్ ఆల్వేస్, వెన్ సమ్మన్ కర్సెస్, నెక్స్ట్ టైం వీ షుడ్ ఆల్వేస్, ఫస్ట్ థింగ్ ఈస్ మనం వాళ్ళని బ్లెస్ చేయకపోయినా దీవించపోయినా కానీ we need to start speaking well of them, edify them, and then slowly bless them. That is what we need to do. So
ఇప్పుడు దాకా 3 చూసాము. ఏంటి అయ్యి? లవ్ యువర్ ఎనిమీస్, డూ గుడ్ టు దోస్ హూ హేట్ యూ, తర్వాత బ్లెస్ దోస్ హూ కర్స్ యూ, అండ్ ద 4th వన్ సీ హియర్ ఏం చెప్తున్నాడు ఆయన? ప్రే దోస్ హూ అబ్యూజ్ యూ. వాళ్ళ గురించి 4th కమాండ్ ఏం చెప్తున్నాడు? ప్రే దోస్ హూ హర్ట్ యూ ఆర్ అబ్యూజ్ యూ. ప్రార్థన చేయమంటున్నాడు. దీవించడం, మంచిగా ఉండటం, దీవించడం, తర్వాత వాళ్ళ గురించి ప్రార్థన కూడా చేయాలంట, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రే ఫర్ దోస్ దట్ మేబీ అట్ వన్ పాయింట్ దే ట్రై టు అండర్స్టాండ్. చూడండి, అంటే మనం వాళ్ళకి మంచి చేసి దీవించి తర్వాత ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాలంట. ప్రార్థించి వాళ్ళ గురించి, దేవా నేనైతే మంచిగా ఉంటున్నాను, నేనైతే వాళ్ళని దీవిస్తున్నాను, బట్ స్టిల్ వాళ్ళ గురించి మనం ఏం చేయాలి? వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. ఇట్ సీమ్స్, సి వాట్ జీసస్ వాస్ టెలింగ్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిలీవర్. ఐ ఫీల్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ద కమాండ్మెంట్స్ విచ్ జీసస్ హెస్ గివెన్ హియర్. లవ్ యువర్ ఎనిమీస్, డూ గుడ్, బ్లెస్ దెమ్, and also pray for them. That is why you guys, I think you remember the 7 words on the cross, what Jesus said when they put him on the cross. Jesus said, Father, forgive them, they do not know what they are doing. Not only Jesus told the commandments, he followed that and he showed as a live example for us that even on the cross when he was dying, he said, Father, forgive them, for they do not know what they are doing. So, for the kingdom of love, మనం క్రీస్తు రాజ్యంలో మనం ఉండబోతున్నాం కాబట్టి మనకి రక్షణ అనేది దేవుడు అనుగ్రహించాడు. రక్షణ ఉంది, బట్ రక్షణతో పాటు వాట్ వీ నీడ్ టు డూ, ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ లవ్ ఈజ్ వీ నీడ్ టు హ్యావ్ దీస్ 4. లవ్ యువర్ ఎనిమీస్, డూ గుడ్ దోస్ who hate you, and bless those who curse you, and pray for those who abuse you. So prayer not only for changing their character, and also the very most important thing is we need to pray for their salvation. అంటే మనం రక్షణ పొందుకున్నాము, మనం క్రీస్తు రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాం, బట్ ఇట్స్ ఎవ్రీ బిలీవర్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మనం వాళ్ళ గురించి, వాళ్ళకి రక్షణ పొందాలనే దాని గురించి కూడా మనం ప్రార్థన చేయాలంట. వాళ్ళు మంచిగా మారటమే కాదు, వాళ్ళు రక్షింపబడాలి, క్రీస్తుని తెలుసుకోవాలి, నిజమైన రక్షకుడు ఎవరో తెలుసుకోవాలనే దాని గురించి కూడా వీ నీడ్ టు ప్రే. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఓకే, విల్ మూవ్ ఆన్ యాజ్ ద టైమ్ ఈజ్ లెస్. వర్స్ 29 we see, to one who strikes you on the cheek, offer the other also. And from one who takes away your cloak, do not withhold your tunic either. So, ఇది కూడా టు వన్ హూ స్ట్రైక్స్ ఆన్ యూ ఆన్ ద చీక్. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలంట. దీని ఉద్దేశం ఏంటంటే, చెంప మీద కొడతామంటే డైరెక్ట్గా వచ్చి కొడతాము అది కాదు. దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. అంటే మనకు అర్థం అవటానికి అట్లా రాశారు, కానీ ఇన్ జుడయిజం ఇన్ దోస్ డేస్ ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇన్సల్ట్. దట్ మీన్స్ ఒక చెంప మీద కొడతామంటే ఒకళ్ళని కించపరచడం, అంటే వాళ్ళని కించపరిచేలాగా, వాళ్ళని అపహాస్యం చేయడం, అట్లా మాట్లాడేవాళ్ళంట కొంతమందిని. అలాంటి వెలివేసిన వాళ్ళని, అలా మాట్లాడే వాళ్ళని, ఇన్సల్ట్ చేసిన వాళ్ళని అయినా కానీ, అట్లా ఒకవేళ అలాంటి సందర్భం మీద ఉన్నా కానీ ఆయన ఏం చెప్తున్నారంటే జీసస్ క్రైస్ట్, షో ద అదర్ చీక్. అంటే నువ్వు మొహం తిప్పుకొని వెళ్ళిపోవాల్సిన పని లేదు. వాళ్ళు నేను ఇన్సల్ట్ చేసినా కానీ యూ షుడ్ నాట్ వరీ, షో యువర్ అదర్ చీక్. అంటే పర్లేదు, నన్ను తిట్టుకో, పర్వాలేదు అని చెప్పి నీ అదర్ ఫేస్ కూడా చూపించాలంట. దాచుకోవాల్సిన పని లేదు అని. యూ హ్యావ్ టు షో ద అదర్ చీక్. సో అలాగే ఇన్ ద సేమ్ వే పాల్ అగైన్ ఇన్ దట్ Romans 12:21 also he was writing the same thing. Do not overcome evil with good. సో డు నాట్ ఓవర్కమ్ బై ఈవిల్, బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. మంచిగా, నువ్వు మంచిగా ఉండు, నీ మొహాన్ని చూపించు, నువ్వు మాత్రం దాన్ని
తప్పించుకుని తిరగ మాకు అని అది చెప్తున్నాడు అనమాట. సో అలా యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్, వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద పీస్ అండ్ పేషెన్స్ ఇన్ అస్. దట్ ఈస్ వాట్ హీ వాస్ టాకింగ్ అబౌట్. ఈవెన్ దో హీ స్ట్రైక్స్ ఆన్ ద చీక్, యూ షో ద అదర్ వన్. దట్ ఈస్ హౌ. అంటే ఓకే, మొహమ్మద్ కొట్టినట్టు మాట్లాడాడు అంటారు కదా, అట్లా కొట్టినట్టు మాట్లాడినా కానీ మనం ఏం చేయాలి? ఓకే, యూ నీడ్ టు ఫేస్ దట్. మనం దాన్ని ఎదురుపడాలి ఎలాగైనా. దట్ ఈస్ వాట్ క్రైస్ట్ వాస్ టెలింగ్. హీ వాజ్ ఎంకరేజింగ్ అస్ సో దట్ యూ విల్ ఇంప్రూవ్ ద సెల్ఫ్ కంట్రోల్ ఆర్ ద పేషెన్స్ ఇన్ అస్. That is what he was telling. And in verse 30 we see, right, Jesus is encouraging, give to everyone who begs from you, and from one who takes away your goods, do not demand them back. మళ్ళీ అలాగొద్దు అన్నాడు. వర్స్ 30లో ఏం చెప్తున్నాడంటే, జీసస్ ఈజ్ ఎంకరేజింగ్ జనరాసిటీ. హీ వాజ్ టెలింగ్ ఉదారత. జనరాసిటీ అంటే ధారాళంగా ఉండటం, అంటే ఉదారతగా స్వభావం కలిగి ఉండటం. డోంట్ బి పార్షల్. ఐ మీన్ ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఇప్పుడు ఒక నలుగురు వచ్చి మిమ్మల్ని అడిగారు, నాకు ఈయన ఫేవరెట్ కాబట్టి ఒక మన కాంగ్రిగేషన్లో ఒక ఇద్దరు బ్రదర్స్ వచ్చి ఏదైనా హెల్ప్ అడిగితే సిమిలర్ కైండ్ ఆఫ్ హెల్ప్, మేబీ ఒకవేళ మనీ అనుకుందాం, ఎవరైనా అడిగారు, దే ఆర్ ఇన్ వెరీ మచ్ నీడ్ ఆఫ్ మనీ. సో 2 బ్రదర్స్ అడిగితే, ఓకే, బికాజ్ యూ లైక్ వన్ బ్రదర్, you should not say that, okay to one brother, okay, I will give money, and to the other brother you should not say that, no brother, I don't have. You should not have that kind of attitude. I'm just telling an example. అంటే మనకు నచ్చిన వాళ్ళకి ఒకలాగా, ఓకే, నచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం, అలా కాదు ఉండాల్సింది. వాట్ ఈజ్ సేయింగ్, గివ్ టు ఎవ్రీవన్. ఒకవేళ ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ గివింగ్ టు బోత్ ద బ్రదర్స్, యూ షుడ్ గివ్ దెమ్. That is what Christ was telling in verse 30. Give to everyone who begs from you, and also don't expect back. అంటే నీకు ఎక్కువగా ఉండి నువ్వు ఇచ్చావనుకో, నువ్వు అడగొద్దు అన్నాడు. సో అట్లా కొంతమంది మేబీ మనల్ని కొంతమంది అడుక్కునే వాళ్ళు వచ్చి, ఎవరైనా పూర్ బెగ్గర్స్ వచ్చి అడగొచ్చు. అలాంటప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు గివ్ క్యాష్ టు దెమ్, వాట్ వీ కెన్ డూ, ఆబ్వియస్లీ వీ కెన్ buy food for them or buy some medicine, or at least if you are not able to give, you can show the way to them if you know someone who is capable of giving. ఓకే, నేనైతే అదే చెప్తా. నాకు పాస్ట్లో కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయితే, when someone came to me and asked, I said, I may not be in a position to give to you, but I know who is someone who can help you, because I know that brother who helped earlier. That I tell to the brothers who ask. In the same way, we need to help. Whatever you are capable of helping, what you need to do, you should be able to help. So that is what here he talks. I will move on now in verse 31. Verse 31 is also very important. And as you wish that others would do to you, do so to them. ఇది చాలా ఇంపార్టెంట్. మనమైతే వేరే వాళ్ళ దగ్గర నుంచి మనకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, మనకు అలా చేయాలి, ఇలా చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే, వై కాంట్ వి డూ లైక్ దట్? దట్ ఈస్ వాట్ హియర్ జీసస్ వాస్ టెలింగ్. యాజ్ యూ విష్ దట్ అదర్స్ వుడ్ డూ టు యూ, యూ డూ టు దెమ్. వాళ్ళు మనకి ఎలా చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, మనం కూడా అలా చేయాలంట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వాట్ వీ ఆర్ సపోజ్ టు డూ. సో very important, the golden rule in verse 31 is, we should do the same way how we expect others to do for us. Okay, we need some help from somebody. Today I took help from brother. Graciously he came and he helped me when I want to come to the church. In the same way, next time if somebody, not the same brother, if someone asks me if I am incapable of doing, I should be able to do, because I expected, I was praying to God, I was calling to multiple brothers, let some brother help me. And God heard my prayer, and one brother graciously said, okay brother, immediately he said, I will come and pick you. In the same way, I need to have that attitude, right? As a believer,
next time I should also improve that. I should also have that. Okay, next time if someone calls me and asks me for an help, I should be doing that. The same thing, because I expected help from someone, I should also do when someone asks me. So if you want to experience that kind of thing, that's why the golden rule what Jesus tells here is, as you wish the others would do to you, you do to them. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇంకా వర్స్ 32 విల్ మూవ్ ఆన్. ఇఫ్ యూ లవ్ దోస్ హూ లవ్ యూ, వాట్ ఈస్ ద బెనిఫిట్? ఈవెన్ ఇఫ్ సిన్నర్స్, ఫర్ ఈవెన్ సిన్నర్స్ లవ్ దోస్ హూ లవ్ దెమ్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు మనం ప్రేమిస్తున్నారు కదా, మన వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు మనకు గిఫ్ట్స్ ఇస్తున్నారు, మన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తే అలా ఏముంది? అది కాదు కదా ఇంపార్టెంట్. దట్ ఎవ్రీబడి విల్ డూ, ఈవెన్ అన్బిలీవర్స్ విల్ డూ ద సేమ్ వే. దట్ ఈస్ నాట్ what you are supposed. This all entire thing is based on the very first verse, love your enemies. మనం మన యొక్క శత్రువుల్ని ప్రేమిస్తే ఇవన్నీ చేయాలంట. అలా చేసుకుంటా వెళ్తూ ఉంటే అప్పుడు మన లవ్ ఈజ్ జెన్యూన్. మనం నిజంగా క్రీస్తులో ఉన్న వాళ్ళము, మన యొక్క క్యారెక్టర్ క్రైస్ట్లో ఇంప్రూవ్ అవుతుంది, మనం జెన్యూన్గా ఉన్నామని చెప్పి అది ప్రూవ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ వాట్ ఈజ్ సేయింగ్. లవ్ వితౌట్ పార్షియాలిటీ. ఈజ్ సేయింగ్ వితౌట్ ఎనీ ఇన్నర్ థాట్స్ ఆర్ ఇన్నర్ థాట్స్ అబౌట్ దట్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ సమ్ వన్, వీ షుడ్ లవ్. సో అగైన్ ఇన్ వర్స్ 35 he says, but love your enemies and do good and lend expecting nothing in return, and your reward will be great and you will be the sons of the Most High. చూడండి, ఇవన్నీ చేస్తే వాట్ ఆర్ వి కాల్డ్? వీఆర్ కాల్డ్ ద సన్స్ ఆఫ్ ద మోస్ట్ హై. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఫర్ అస్ టు గో టు హెవెన్. ఆ క్రీస్తు రాజ్యంలో మనం ఎంతసేపు ఓకే నేను రక్షణ పొందుకున్నాను, నేను డైరెక్ట్గా నాకు దేవుని రాజ్యానికి యాక్సెస్ ఉంది, నేను వెళ్ళిపోతాను అన్న ఆలోచనలోనే మనం ఉంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? Jesus Christ was telling that these are the characters which we need to develop. These are the commands which we need to follow. The commands what he has given, ఈ యొక్క లక్షణాలన్నీ మనం అలవర్చుకుని మనం వాటిని యాక్షన్లో చేస్తేనే మనకి క్రీస్తు రాజ్యంలో మనకు ప్రవేశం, క్రీస్తు రాజ్యంలో మనం ఉండగలుగుతాం. అందుకే బిఫోర్ ఐ క్లోజ్, బట్ ఆల్ దీస్ థింగ్స్ హౌ వీ కెన్ డూ? In Philippians 4:13 he says that, Paul again he says, I can do all things through Christ who strengthens me. మనల్ని బలపరిచే దేవుడు క్రీస్తు మనకున్నాడు. సో ఎవ్రీథింగ్ వీ కెన్ డూ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ us. సో దిస్ is not about winning the championship, but it is about developing the attitude of love, because we are getting prepared for the kingdom of love. And we are going to be in one day the God's kingdom. That is what we need to, as imitators of God, as imitators of Christ, as we are developing the Christ-likeness character in us, he tells us to follow this. And then only we will become the sons of the Most High, because for he is kind to the ungrateful and the evil. Before I close, I would like to say one person was telling that, how come the unbelievers or the sinful people are very happy and they are enjoying their life, they are extremely happy in their life? How come that is happening? Because Christ loved. Because God said himself, love your enemies. Even though they are against God, but still what God is doing, he is loving them and he is blessing them. That is what we need to have. We need to. And in the verse 36 he says, be merciful even as your Father is merciful. So be merciful. We deserve to have God's mercy, but we don't deserve to have God's grace. He has given us his grace, and also he is going to give his mercies. As imitators of Christ,
as a beloved children of God, we need to walk in love, because as Christ loved us and He gave His life for ourselves, for us, for our sins, He died on the cross and He gave His life. In the same way, we need to follow the God's commandments. We need to have these in action. And then what we need to do? We need to get prepared for His kingdom, because that is what it will help us. Let us pray. Gracious Lord, I thank you and I praise you, Lord, for giving us this word. Thank you, Lord, for giving us this word for the edification of the congregation. Yes, Lord, we need to love our enemies. We need to, Lord, do good to them. We should always bless them and not curse them. And also, Lord, we need to pray for them, Lord, for their salvation. Thank you, Lord, for helping us, giving us this word, Lord. Help us to prepare for your kingdom of love. And help us, Lord, to follow your scriptures. And help us to improve our character in a day-to-day life. Lord, many of the times, Lord, we are going away from these. But still, Lord, you are giving us this word every day, so that, Lord, we come back and we try to follow your scriptures, Lord. Please be with us and help us, Lord, in our day-to-day life. Help us to not listening to your scriptures, Lord, but following your scriptures. Please be with us and help us. In the gracious name of our Lord, I submit this prayer. Amen.